నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ ఆచూకీ దొరికింది మొత్తానికి. ఆయన బీజింగ్కి సమీపంలోని ఒక డిఫెన్స్ వ్యవస్థ పర్యవేక్షణలో ఉన్న ఒక మిలిటరీ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు. ఇది అంతర్జాతీయ మీడియా కథనాలు దీన్ని ధృవీకరించట్లేదు, కానీ ఆయన అక్కడ ఉన్నట్టుగా అయితే సంకేతాలు బయటికి పంపిస్తున్నాయి. ఎందుకు ఆయన మిలిటరీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, కారణాలేంటి? ఆయన హెల్త్ కండిషన్ ఏమాత్రం బాగోలేదు. ఆయన ఇటీవల కాలంలో తనకు థ్రెట్ ఉందనే భయంతో ఎక్కువగా ట్రైన్ జర్నీస్ చేయటం, అది కూడా ఎక్కడా అవకాశం లేకుండా ఎవరికి కనపడకుండా దాక్కుని మరి కొన్నిసార్లు అయితే రైలు బోగీల్లో, సాధారణ రైలు బోగీల్లో కూడా ప్రయాణం చేసినట్టుగా సమాచారం చైనా ఇంటెలిజెన్స్కి అందింది. మొత్తానికి హీ వాజ్ స్ట్రెస్డ్ అండ్ ఆయన ఆల్మోస్ట్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆయన్ని తీసుకొని జాగ్రత్తగా ఒక బీజింగ్కి సమీపంలో ఒక 150 కిలోమీటర్ల సమీపంలోని రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఒక మిలిటరీ హాస్పిటల్లో ఆయన్ని అడ్మిట్ చేశారట ఐసీయూలో. ఆయనకి శ్వాసకోశ సంబంధమైన ఇబ్బంది, చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు కార్డియాక్ ఇష్యూస్ కూడా ఉన్నాయట. ప్రస్తుతానికి ఈజ్ అండర్గోయింగ్ అ ట్రీట్మెంట్. దగ్గర ఒక 48 అవర్స్ వరకు హీల్ బి కెప్ట్ అండర్ అబ్జర్వేషన్ అని చెప్పేసి ఈరోజు ఉదయానికి ఉన్న సమాచారం. మొత్తంగా ఏంటంటే ఆయన చైనా కమ్యూనిస్ట్ పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానాలను ఆయన తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ క్రమంలో ఆయనకి మామూలుగానే మనిషి బాగా అనుమానస్తుడని చెప్పేసి ఆయన క్యాబినెట్ సహచరులందరూ కూడా చెబుతుంటారు. మనకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టైం ఒకసారి ఆయన ఈ బ్రిక్స్ సమ్మిట్కి వెళ్ళినప్పుడు తన మీద ఇంకెవరైనా కుట్ర చేసే ప్రమాదం ఉందని భావించి కుట్ర చేసేవాళ్ళు ఎవరని ఆయన అనుకున్నారో వాళ్ళందరితో కలిసి ఒక జంబో జెట్లో వెళ్ళారు అక్కడికి. ఆశ్చర్యపోయారు అక్కడ ఆ బ్రిక్స్ సమ్మిట్లో, ఏంటి ఇంతమందిని తీసుకొచ్చేసాడు ఈయన అని. రిటర్న్ ఫ్లైట్లో వచ్చేప్పుడు కూడా ఆయన ఒక దగ్గర దిగి అక్కడి నుంచి ట్రైన్ జర్నీస్ చేసి తర్వాత క్యాపిటల్కి చేరుకున్నట్ట, బీజింగ్కి చేరుకున్నట్ట. అంత అనుమానం, ఎందుకంటే దిగంగానే ఆయన్ని హత్య చేస్తారనే అనుమానం ఆయనకు ఉందిట. సో న్యాచురల్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రపంచంలో అతి పెద్ద వ్యవస్థ. అది మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. అత్యంత పెద్ద వ్యవస్థ, అమెరికన్ వ్యవస్థల కన్నా కూడా అత్యంత పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థకి సుప్రీం కమాండర్ ఆయన. దాదాపు ఆయన చేతిలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్, ఇది కాక పార్టీలో ఇక విధాన నిర్ణాయక మండలికి చైర్మన్, అలాగే ఆయుధాల కొనుగోళ్ళు మొత్తం ఆయన పర్యవేక్షణలో జరగాలి. అది అలాంటి వ్యవస్థలో ఆయన కీలకమైన పొజిషన్లో ఉన్నప్పుడు ఆయనకి థ్రెట్స్ ఎక్కువే ఉంటాయి. ఆ పొజిషన్స్ని అన్నింటినీ 4 పొజిషన్స్, కీలకమైన పొజిషన్స్ని ఆయన తన అదుపులో పెట్టుకోవడం అనేది ఇవాళ ఆయన ప్రాణం మీదకి తెచ్చింది. రేపో మాపో ఆయన కనపడినా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడి బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ఆయన్ని ఎక్స్పెల్ చేయటం, ఆ పొజిషన్ నుంచి ఊస్టింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే తన ముందున్న ప్రెసిడెంట్ని ఆయన ఇంతే అన్సెరిమోనియస్గా పంపించేశారు. హూని తన పక్కన కూర్చొని ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా హూ వంక ఆయన కనీసం చూడడం కూడా లేదు. ఆ అవమానం ఆయనకి తెలుసు. సో ఇప్పుడు ఆయనకు అదే రకమైన అవమానం జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ అనుకోని పరిస్థితుల్లో మార్పిడి అనివార్యమైతే నెక్స్ట్ రేస్లో ఎవరున్నారంటే 5 పేర్లు కనిపిస్తున్నాయి. అది లీ కియాంగ్, అలాగే డింగ్ క్సొక్సియాంగ్ అండ్ వాంగ్ హునింగ్ అండ్ జావో లెజీ, లీ హాంగ్ జాంగ్. ఈ 5 పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఈయన తర్వాత చైనా ప్రెసిడెంట్ పోస్ట్ ఎవరు ఆక్యుపై చేసుకుంటారని. సరే, లీ క్యుయాంగ్ గురించి మాట్లాడితే ఈయన ప్రస్తుతం ప్రధానమంత్రి అండ్ లాంగ్ టైమ్ ఎలీ ఆఫ్ జీ జిన్పింగ్. ఈయనకు అత్యంత సన్నిహితులు జీ జిన్పింగ్కి. అలాగే చాలా సందర్భాల్లో జీ జిన్ పక్కన ఒక వాల్ మాదిరి, ఒక ఐరన్ వాల్ మాదిరి నిలబడ్డారు. ఇనుప చట్రం మాదిరి, ఇనుప కట్టడం మాదిరి రక్షణ వ్యవస్థలాగా నిలబడ్డారు. G20 సమ్మిట్, ఇండియాలో భారత్లో జరిగిన G20 సమ్మిట్లో ఈయనతో పాటే ఉన్నారు, జీ జిన్పింగ్ తోటే. అండ్ 2023లో ఈయన టాప్ పోస్ట్ ఈయన హోల్డ్ చేశారు. సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ఫిగర్ ఇన్ ద గవర్నమెంట్గా ఆయనకి పేరుంది. అండ్ స్టేట్ కౌన్సిల్ బాధ్యతలు, కంప్లీట్ బాధ్యతలు ఈయన తీసుకున్నారు. చైనాస్ ఎకానమీకి సంబంధించి ఈ స్టేట్ కౌన్సిల్ పనిచేస్తుంటుంది. దాని కంప్లీట్ పర్యవేక్షణ అండ్ ఎగ్జిక్యూషన్ మెకానిజం అంతా లీ కియాంగ్ చేతిలోనే ఉంది. అండ్ లీ కియాంగ్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ది అప్కమింగ్ బ్రిక్స్ సమ్మిట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ జీ జిన్పింగ్. ఎలాగో ఆయన వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి లీ కియాంగే జీ జిన్పింగ్ బదులుగా బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ డింగ్ క్సొక్సియాంగ్, ఈయన ఫస్ట్ వైస్ ప్రీమియర్ అండ్ పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ మెంబర్.
కమ్యూనిస్ట్ పార్టీకి ఫస్ట్ వైస్ చైర్మన్ అండ్ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ మెంబర్. ఈయన పూర్తి పేరు డింగ్ క్సుక్సియాంగ్. ఈజ్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ స్టేట్స్ ఆఫ్ జీ జిన్పింగ్. మళ్ళీ ఈయన కూడా జీ జిన్పింగ్ సన్నిహితుడే, ఈ డింగ్ క్సుక్సియాంగ్ కూడా. ఇతను ప్రీవియస్లీ సర్వ్డ్ యాజ్ ఇస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఇంతకుముందు చీఫ్ ఆఫ్ స్టాఫ్గా చేశారు. అలాగే డింగ్ ర్యాపిడ్ రైజ్ గురించి మొత్తం మీడియా చాలా బలంగా చెబుతుంటుంది. త్రూ ద ర్యాంక్స్ వితౌట్ హోల్డింగ్ ప్రొవిన్షియల్ లీడర్షిప్ రోల్స్. ఇది చాలా కీలకం. అంటే మనకి ఇక్కడ ఎమ్మెల్యే అంటే జనం నుంచి వస్తాడు, ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ మెంబర్ కానీ నామినేట్ అయ్యి వస్తారు బైపాస్ చేసి. అలాంటి రోల్ ప్రొవిన్షియల్ లీడర్షిప్స్ రోల్స్ ఏమి చేయకుండానే ఆయన నేరుగా ఆ బాధ్యతలోకి వచ్చాడు. అంటే జీ జిన్పింగ్ ఆయన మీద ఎంత ట్రస్ట్ ఉంచారనే దానికి దీన్ని మనం ఒక ఉదాహరణగా చెప్పచ్చు. ఈయన ముందరే అనుకున్నట్టు డింగ్ క్సుక్సియాంగ్ ఈయన కూడా రేస్లో ఉన్నారు, నెంబర్ 2 రేస్లో ఉన్నారు. 3కి వచ్చేప్పటికి థర్డ్ పొజిషన్లో ఎవరున్నారంటే వాంగ్ హ్యూనింగ్ అని ఆయన, ది కరెంట్ చైర్మన్ ఆఫ్ ది చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్. ఈయన ప్రస్తుతం చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్కి ప్రస్తుత చైర్మన్ వాంగ్ హ్యూనింగ్. చీఫ్ థియరిస్ట్ ఆఫ్ ది CCP. ఈయన ఐడియాలజీ అనమాట, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన సిద్ధాంతకర్త CCPకి. ఈయన 3 ప్రెసిడెంట్స్ దగ్గర చేశారు. అండ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఐడియాలజీస్ బిలీవ్డ్ టు హ్యావ్ షేప్డ్ ది థాట్స్ ఆఫ్ జీ జిన్పింగ్. ఈయన ఐడియాలజీనే జీ జిన్పింగ్ ఈరోజు మేరు పర్వతంలాగా తయారు చేసి, అంటే ఆ స్థాయికి, ఒక టవరింగ్ పర్సనాలిటీ స్థాయికి తీసుకెళ్ళిందని. అండ్ జీ జిన్పింగ్ వెనకాల, అంటే తెర వెనక మంత్రాంగము యంత్రాంగం నడిపేదంతా వాంగ్ హ్యూనింగే. అయితే ఎక్కువ కాలం ఈయన కింగ్ మేకర్ లాగానే కనిపించారు, కానీ కింగ్ అయ్యే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఎప్పుడు కూడా ఆయన కంటెండర్ హీ వాజ్ నాట్ ఎ కంటెండర్ ఎర్లియర్ ఆల్సో, యాజ్ హీ ల్యాక్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్. ఈయనకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేదనేది, సిద్ధాంతకర్త కానీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేదు. థియరటికల్ నాలెడ్జ్ మాత్రం అద్భుతంగా ఉంది. తర్వాత జావో లేజీ ఒక సీనియర్ మెంబర్ ఆఫ్ ది పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ. ఆయన యాంటీ కరప్షన్ మూవ్మెంట్లో అద్భుతంగా పనిచేశారు. మనకి ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ లాగా అనమాట, అవినీతి వ్యతిరేకంగా కార్యక్రమాల్లో. జావో లేజీ ప్రస్తుతం ఏంటంటే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్కి చైర్మన్గా ఉన్నారు. అండ్ హిస్ రోల్ ఇన్ ది కంట్రీస్ నేషనల్ లెజిస్లేచర్ గివ్స్ హిమ్ విజిబిలిటీ అండ్ అథారిటీ. ఆయనకు దార్శనికత అండ్ అదే సందర్భంలో సాధికారత, ఈ రెండింటి మీద ఆయన గురించి ఎక్కువగా చెప్పుకుంటారు. కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ మ్యాటర్స్లో ఈయన అందవేశం చెయ్యి. రాజ్యాంగం, న్యాయం ఈ రెండింటికి సంబంధించి ఈ 2 అంశాల్లో ఈయన కోవిదుడి కిందే లెక్క. అలాగే లీ హోంగ్ జాంగ్ అనే ఆయన సీనియర్ మెంబర్ ఆఫ్ CCP, చైనా కమ్యూనిస్ట్ పార్టీ. పార్టీస్ రీజనల్ ర్యాంక్స్ నుంచి పై స్థాయి దాకా వచ్చారు ఆయన. కీ ఫిగర్ ఇన్ ద నేషనల్ సీన్. ఎప్పుడు కూడా అందరికీ తల్లో నాలుగులా కనిపిస్తుంటాడు, చాలా కీ ఫిగర్ ఈయన. హోంగ్జాంగ్ గ్లోబల్ విజిబిలిటీ లేదనేది ఈయనకు ఉన్న మైనస్ పాయింట్, విచ్ మెనీ ఎక్స్పర్ట్స్ బిలీవ్ టు బి ఏ గుడ్ థింగ్ యాజ్ మోస్ట్ ఆఫ్ చైనాస్ రైవల్స్. ఈయనకి అది లేకపోవడం అనేది పెద్ద మైనస్గా చూస్తున్నారు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఎలీస్, అంటే ఎవరన్నా మిత్రులు ఉన్నా కూడా జీ జిన్పింగ్ తర్వాత ఈయన పదవి బాధ్యతలు చేపడితే కనుక దేశాన్ని ఎటు తీసుకుపోతాడనే అనుమానాలు, సందేహాలు అయితే చాలా ఉన్నాయి లీ హోంగ్జాంగ్ మీద. అది అంటే ఆయన రావటం సీనియర్ మెంబర్ ఆఫ్ ది CCP అయ్యుండొచ్చు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ అయ్యుండొచ్చు, కానీ రీజనల్ ర్యాంక్స్ ప్రాంతీయ స్థాయి నుంచి దేశంలో అత్యున్నత స్థాయి దాకా వెళ్ళుండొచ్చు, కానీ ఆ గ్లోబల్ విజిబిలిటీ లేదు ఆయనకి. దీనివల్ల రేపు చైనా మిత్ర దేశాలు కానీ శత్రు దేశాలు కానీ ఒక ఆట ఆడతాయని చెప్పేసి ఒక భావన అయితే అక్కడ ఉంది. సో ఇది మొత్తం 5 గురించి. ఈ 5 గురించి మళ్ళీ చెప్పుకుంటే వాళ్ళ పేర్లు ఒకసారి చెప్తే కనుక లీ కియాంగ్, అలాగే డింగ్ క్సుక్సియాంగ్ అండ్ వాంగ్ హ్యూనింగ్, జావో లేజీ, లీ హోంగ్జాంగ్. సో మొత్తానికి ఈ 5 ఇప్పుడు చైనా ప్రెసిడెంట్కి రేస్లో ఉన్నారు. మోస్ట్ పాజిబిలిటీ దగ్గరికి వచ్చేప్పటికీ వాంగ్ హ్యూనింగ్కి ఉంది, అలాగే చైనా ప్రస్తుత ప్రీమియర్ లీ కియాంగ్కి కూడా ఉంది. సరే, అసలు ఇంతకీ ఈయన జీ జిన్పింగ్కి ఏమైంది? ఆయన ఐసీయూలో ఎందుకు అడ్మిట్ అయ్యాడు? ఆయన అనారోగ్యం ఆయన తనంతట తానుగా కొని తెచ్చుకుందా, లేకపోతే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, చైనా మిలిటరీ నుంచి, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఆయనకు వచ్చిన థ్రెట్స్ కారణంగా ఆయన తీవ్రమైన ఆందోళనకు గురయ్యి అనారోగ్యం బారిన పడ్డారా
అపస్మారక స్థితిలోకి వెళ్ళేంత పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి. ఎందుకంటే ఒకటి ఈజ్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ చైనాస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. ఎందుకంటే వాళ్ళే దాంట్లో కీలక పదవులు నిర్వహించే వాళ్ళే ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఆయన బాగోగులని చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, కానీ ఆయన హీ మే నాట్ కంటిన్యూ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ చైనా ఇన్ ద డేస్ టు కమ్ అనేది మీద అయితే క్లారిటీ వచ్చేసింది.